చాలామందికి ఈ గ్యాస్ నొప్పికి, గుండె నొప్పికి తేడా అనేది ఎలా అనేది తెలుసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. గ్యాస్ నొప్పి మనకందరికి తెలుసు. ఏమైనా ఫ్రైడ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు కానీ, లేకుంటే ఏమైనా డ్రింక్స్ లాంటివి తీసుకున్నప్పుడు ఛాతీ మధ్య భాగాన మనకు మంటలాగా రావడం అనేది, కొద్దిగా అనీజీనెస్గా అనిపించడము, లేకుంటే ఓకారంగా ఉండడము, వాంతులు రావడం అలాంటివి అనేది జరుగుతుంది. సో అప్పుడు మనం జనరల్గా మెడికల్ షాప్కి వెళ్ళి, లేకుంటే ఎవరైనా ఎంబీబీఎస్ డాక్టర్, ఫిజిషియన్ చూపించుకొని మనం గ్యాస్ ట్యాబ్లెట్ మనకు రకరకాలుగా ఉంటాయి, లైక్ ప్యాంటాప్, ర్యాంటాక్ అవన్నీ వేసుకున్న తర్వాత జనరల్గా 1 అవర్లో ఆ పెయిన్ అనేది తగ్గడం అనేది జరుగుతుంది. అది సర్వసాధారణం చాలామందికి. కానీ కొన్ని సందర్భాల్లో ఇలాంటి నొప్పి వచ్చిన తర్వాత గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత కూడా రిలీఫ్ అనేది జరగడం ఉండదు. సో అప్పుడు వాళ్ళకు ఈ గ్యాస్ నొప్పి అయినా నిజంగానే, లేకుంటే హార్ట్ రిలేటెడ్ సంబంధించిన నొప్పి అనేది తెలుసుకోవడానికి వాళ్ళు ఒక ఫిజిషియన్ లేకుంటే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో అప్పుడు మేము యాజ్ ఎ కార్డియాలజిస్ట్గా ఈ నొప్పి ఎలాంటిది, ఎక్కడ వస్తుంది, ఎంతసేపటి నుంచి ఉంది, ఇంకేమైనా సిమ్టమ్స్ ఉన్నాయి, అవన్నీ మేము దాన్ని అనలైజ్ చేసుకొని అది హార్ట్ రిలేటెడ్ పెయినా లేకుంటే గ్యాస్ రిలేటెడ్ పెయినా అనేది నిర్ధారించి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో జనరల్గా మనం హార్ట్ రిలేటెడ్ పెయిన్ తీసుకున్నట్లయితే మన ఛాతీ యొక్క మధ్య భాగంలో బరువుగా ఉండడము, బండ పెట్టినట్టుగా బాగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అది జనరల్గా ఒక 5 నిమిషాలైనా, కొన్ని సెకండ్స్ అయినా ఉండొచ్చు. ఒక్కోసారి 10-15 నిమిషాలు, 20 నిమిషాలు కూడా ఆ పెయిన్ అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ నొప్పి ఛాతీ మధ్య భాగాలనే కాకుండా ఒక్కోసారి అది రేడియేట్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి మన లెఫ్ట్ హ్యాండ్ వరకు రేడియేట్ అవ్వడం, ఆ పెయిన్ అనేది లెఫ్ట్ హ్యాండ్ కూడా నొప్పి రావడము, ఒక్కొక్కసారి ఛాతీ వెనక భాగము లైక్ బ్యాక్లో కూడా నొప్పి రావడం, అలాంటివి కూడా ఒక్కోసారి ఈ రేడియేషన్ అనేది జరుగుతుంది. ఒక్కోసారి నొప్పి కాకుండా వేరే లక్షణాలు కూడా ఉంటాయి, లైక్ ఆయాసం రావడం, దడ రావడం, ఇవన్నీ గుండెకి సంబంధించిన లక్షణాలు అన్నట్టు. సో మెయిన్ ఏదైతే సిమ్టమ్స్ చెప్పానో ఛాతీ సంబంధించి అంటే హార్ట్ రిలేటెడ్ది, ఈ ప్యాంటాపో లేకుంటే గ్యాస్ సంబంధించిన టాబ్లెట్స్ తోటి నొప్పి తగ్గేది కాదు. ఖచ్చితంగా దీన్ని మనం ఈసీజీ తీయించుకొని ఆ ఈసీజీలో హార్ట్ రిలేటెడ్ పెయిన్, ఏమైనా ఇస్కిమిక్ చేంజెస్ అంటే బ్లాకేజెస్ లాంటి చేంజెస్ ఏమైనా ఉన్నాయో తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది.